హ్యాపీ బర్త్డే రాజేష్, హ్యాపీ బర్త్డే. అసలు తగ్గేదేలే. అరేరే ఏంటి హడావిడి ఏంటి హంగామా అనుకుంటుంటారా? ఇదైతే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పెద్ద బాబుది బర్త్డే సెలబ్రేషన్స్ అండి. హవేలీలో జరుగుతుంది రండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే ఇంకా 9:30 తర్వాత షాప్ బంద్ చేసి నైట్ వెళ్తూ ఉన్నాము. అండ్ రోడ్లన్నీ చూడండి మంచి మంచి లైటింగ్స్ తోటి ఖమ్మం రోడ్లు కలకల్లాడుతూ ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళే హవేలీ రెస్టారెంట్ కూడా వచ్చేసింది. ఇదైతే మా ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఏ అకేషన్ అయినా ఏ ఫెస్టివల్ అయినా ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చేది ఈ హవేలీయే. అండ్ మా కారు కొన్నప్పుడు పార్టీ ఇవ్వడానికి ఈ హవేలీకి వచ్చాం. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. చాలా లాంగ్ ఇయర్స్ అయింది. ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఏమేం టేస్ట్ చేసాం, మా జెన్యూన్ రివ్యూ ఏది బాగుంది, ఎలా ఎంజాయ్ చేసాం, ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్నీ కూడా చూద్దాం. ఈ హవేలీ రెస్టారెంట్ అయితే ఫ్యామిలీ రెస్టారెంట్ అండి, చాలా బాగుంటుంది. 9:30 అవుతున్నా కూడా ఫుల్ అండ్ ఫీల్ రష్గానే అనిపిస్తూ ఉంది. మంచిగా ఎంట్రన్స్ అవ్వగానే ఇలా మంచి గ్రీనరీ చెట్లు చాలా బాగా అనిపించింది. ఒక పీస్ఫుల్గా చైర్స్ చూడండి సూపర్ ఉన్నాయి కదా. ఫిష్ ఎక్వేరియం. హాయ్ బాబా. వ్యూ అయితే అద్దరిపోయింది. కూల్ వామ్ లైట్. రెస్టారెంట్ బయట అంబియన్స్ అయితే అద్దరిపోయింది. ఇంకా లోపల చూద్దాం. ఎంటర్ అవ్వగానే ఇలా వినాయకుడు ఉన్నాడు. అండ్ రెస్టారెంట్ అంతా కూడా చూసారు, ఇలా బాగుంది. అండ్ ఇలా క్యాబినెట్స్ కూడా ఇచ్చారండి ఫ్యామిలీ వరకు. హాయ్ బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే. ఇంకా మా గ్యాంగ్ ఎక్కడుందని వెతుక్కుంటూ వస్తే ఈ లాస్ట్ క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. అందరు ఒకసారి హాయ్ చెప్తా ఉన్నారు. మా పిల్లలు అయితే మంచిగా ప్లేట్ ముందేసుకొని ఇంకా రెడీగా కూర్చున్నారు. మా బావ ఏం పార్టీ ఇస్తాడు ఏంటా అని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫ్యామిలీ అంతా ఇలా ఎంజాయ్ చేయడం బాగానే ఉంటుంది కదా అప్పుడప్పుడు. ఎస్. అండ్ ఇక్కడ చూపిస్తున్న రింగ్ అయితే మా రాజేష్కి వాళ్ళ వైఫ్ గిఫ్ట్గా ఇచ్చిందంట. శంకు చక్రం నామాలతో ఇలా బాగుంది. డిజైన్ కొత్తగా అనిపించింది. ఇంకా చూస్తూ ఉన్నాం అందరం కూడా. పొద్దున వాట్సాప్లో పెడితే అడిగాను ఏంటో రింగ్ గిఫ్ట్ ఇచ్చావు చూపించు అని అంటే చూపించారు. ఇక్కడ జరిగే సీన్లని మా వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి మా బావది బర్త్డేనా లేదంటే ఎంగేజ్మెంట్ ఏమైనా జరుగుతుందా అని నవ్వుతూ ఉన్నారు. అండ్ కొంచెం లైటింగ్ అయితే ప్రాబ్లంగానే ఉందండి. ఈ కార్నర్లో ఉన్నాయి అస్సలే కనిపించట్లేదు. కరెక్ట్గా టేబుల్ మధ్యలో పడేటట్టే కొంచెం చిన్న లైట్స్ పెట్టారండి. ఏంటో క్యాండిల్ లైట్ తిన్న ఫీలింగ్ అనిపించింది చిన్న చిన్న లైట్స్ తోటి. అండ్ ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ చూస్తే భలే ముద్దుగా అనిపించాయి. ఇంకా మనం ఆర్డర్ వచ్చేలోకి ఏదో ఒకటి చదవాలి కాబట్టి ఇవన్నీ చదువుతూ ఉన్నారు. వైటా బ్లాకా? వైట్. ఇది సాల్ట్. ఫ్లవర్ వాజ్ అద్దరిపోయిందప్ప. మేము వెళ్ళడానికి ముందే ఈ స్టార్టర్స్ అనేవి ఆర్డర్ ఇచ్చారండి మా అల్లుడు. ఏంటో వెజ్జీ రోల్స్ అంట, వేగన్ వెజ్జీ బాల్స్ అంట. చూడడానికే కొత్తగా పేరు అనిపిస్తుంది కానీ నాకైతే చూస్తుంటే మంచూరియా పొటాటో రోల్స్ చూసినట్టే అనిపించింది. ఇంకా తను సర్వ్ చేస్తుంటే అయితే ప్రసాదం పెట్టినట్టు రెండు వచ్చాయండి. అయినా కానీ ఇవన్నీ కడుపు నిండా తినాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇంకా ఏంటో సూపులతో స్టార్ట్ చేయాలంట, స్టార్టర్స్ అంట, అండ్ మెయిన్ కోర్సు బిర్యానీసు, అండ్ లాస్ట్లో డెజర్ట్ అంట. అబ్బా ఇవన్నీ ఏంటంటో విచిత్రంగా అనిపించింది. ఇంట్లో కూర్చొని పప్పు కూర అన్నం తినే మాకు ఇవన్నీ చూస్తే వెరైటీగానే అనిపించింది. కానీ టేస్ట్ చూస్తే మాత్రం అత్తిరిపోయాయి. నాకు మెయిన్గా వేగన్ వెజ్జీ బాల్స్ అయితే చాలా బాగా నచ్చేసాయండి. మనం ఆర్డర్ చేసిన 2-3 ఉంటే బాగుంటుంది కానీ లేదంటే ఇది మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అన్నట్టు 1-2 ఇలా టేస్ట్ పర్పసే అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పన్నీర్ కర్రీ అండ్ నాన్స్ అయితే ఆర్డర్ చేశారు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంది. పన్నీర్ కర్రీ అండ్ నాన్స్ అయితే మస్ట్ ట్రై. చాలా బాగున్నాయి ఇవైతే. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసాయి. ఇంకా అందరం కూడా ఒకరికొకరు సర్వ్ చేసుకుంటున్నాం. అయినా ఇంట్లో అందరికీ మనం పెట్టడమే కానీ మనకెవరు ఇలా సర్వ్ చేయడం అవకాశం దొరకదు కదా. ఇలాంటి రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడే వాళ్ళు భలే సర్వ్ చేస్తారండి. అందరికి కూడా సమానంగా మసాలాలైనా రైస్ అయినా వచ్చేటట్టు. ఈ నాన్స్ అయితే వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా అనిపిస్తాయండి. తర్వాత చల్లారయ్యా లాగినా రావు కదా. అండ్ వేడివేడిగా ఉన్నాయి కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయంట. అండ్ ఇక్కడ మా పాప కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఎలా ఉంది టేస్ట్ అంటే ఇంకా టేస్ట్ చూసి చెప్తుంది. సూపర్ అంటే సూపర్ ఉన్నాయంట. సూపర్.
మనకంటే బాగా చేశారా? అలా సూపర్ టేస్టీ అయిన నాన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మెయిన్ కోర్స్లోకి వచ్చేసామండి. ఇక్కడ 3 రకాల బిర్యానీస్ అయితే ఆర్డర్ చేశారు. ఏవేంటియో చూద్దాం. సిల్వర్ ఫ్రైడ్ రైస్, స్పెషల్ వెజ్ బిర్యానీ, కాజు బిర్యానీ. కాజుగా లోపల ఏం కావాలి? కాజు చెట్టుకి ఎలా వస్తాయి అవి? ఏం లేదు అవి, అది అన్నం తాలింపురా, కానీ సాసులు వేసిర్రు అందులో. మేము ఆర్డర్ చేసిన ఈ 3 బౌల్స్లలో ఇది షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ స్పైసీగా ఉందండి, అస్సలు నచ్చలేదు. అండ్ ఈ స్పెషల్ బిర్యానీ కూడా అంతగా నచ్చలేదు. కానీ కాజు బిర్యానీ అయితే అద్దరిపోయిందండి. బయటకు ఒక జీడిపప్పు చాలా టేస్టీగా ఉంది. మేము ఎప్పుడైనా వస్తే స్పెషల్ మంచూరియా బిర్యానీ అని ఉంటుంది, అదైతే తీసుకుంటాం, చాలా బాగా నచ్చింది. ఇంకా అందరం కొంచెం తినగానే వికెట్లు అవుట్. తర్వాత ఇంకా పెరుగు అన్నంతో కోల్డ్ డ్రింక్స్ తోటి ఏం చేసాం. ఇదేంది స్పెషల్ రెసిపీయా? ఓ మై గాడ్, డబ్బులు కట్టుకుంటూ పోతారు అన్ని ఇస్తారు. మిల్క్ షేక్ అయిపోయిన తర్వాత క్యారమిల్ నట్టు ఐస్ క్రీమ్ దగ్గర బాగుంటుంది. ఏంటమ్మా అది? క్యారమిల్ నట్టు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. వావ్, అన్నీ పుష్ప 2 అన్నా 3. ఏం సంగతి, అన్ని వికెట్లు పడిపోయినాయా? ఎలా ఉంది పార్టీ? రాజుబాబా బర్త్డే పార్టీ ఇప్పుడు ఇచ్చిన వావ్ మరవ్వ. సాయి ఎట్లుంది పార్టీ? తీసుకున్నవన్నీ వేస్ట్ చేయకుండా అన్నిటికీ న్యాయం చేసామండి ఎట్లో గట్ట. ఆ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ యొక్క స్పైసీనెస్కి మా వాళ్ళు తట్టుకోలేక ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి ఫైనల్గా ఆర్డర్ చేశారు. అది వచ్చేలోపు ఇదంతా చూపిస్తూ ఉన్నాను. ఫైనల్గా ఐస్ క్రీమ్స్ కూడా వచ్చాయండి. చాలా స్వీట్గా అనిపించింది. మామూలుగా ఐస్ క్రీమే చాలా స్వీట్గా ఉంటుంది కదా, దాని మీద ఇంకా ఈ క్యారమిల్ వేయడం వల్ల ఇంకా స్వీట్గా అనిపించింది. కానీ కొంచెం ఆ క్యారమిల్ అంతా అయిపోయిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ నట్స్ అవన్నీ మధ్యలో తలుగుతూ చాలా బాగా అనిపించింది. తను అదే చెప్తుంది, కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇలా మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ ఫైనల్గా ఈ డెజర్ట్గా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు కదా. ఇలా అయితే మా ఫ్యామిలీ తోటి, మా రాజు ఇచ్చిన ఈ పార్టీ తోటి సూపర్గా ఎంజాయ్ చేశామండి. నేనైతే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశాను. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ తోటి గెట్ టుగెదర్ అవ్వడం చాలా బాగుంటుంది. కానీ ఫైనల్గా బిల్లు కట్టేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. అది మాత్రం చాలా ప్రాబ్లమే. 5 స్టార్ హోటల్లో అయితే ఇంకా 5 స్టార్ల చుక్కలు కనిపిస్తాయిలేండి. అలా మా రాజేష్ ఇచ్చిన బర్త్డే పార్టీని అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం. కడుపు నిండా తిన్నామండి, మంచిగా అనిపించింది. అన్నదాత సుఖీభవ అని బయటకు వచ్చేసాం. ఇంకా అందరం అలా బయటకు వచ్చేసిన తర్వాత అందరం కలిసి ఇలా ఫొటోస్ రీల్స్ కొన్ని అలా చేసేసుకుంటున్నాం. ఇంకా 11:30 12 అవుతున్నా ఇంకా బొచ్చలు మోసుకొని పోతూనే ఉన్నాడు అంకులు. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ మా అల్లుడు ఇచ్చిన బర్త్డే పార్టీని సూపర్గా ఎంజాయ్ చేసాం. ఇంకా మా పెద్దడపడిచి వాళ్ళని ఒక్కటే మిస్ అయ్యామండి. వాళ్ళు కర్ణాటక యాత్రలకు వెళ్ళారు, లేదంటే వదిన వాళ్ళతో కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫైనల్గా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాజేష్. ఇలా మా పార్టీ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.